హాయ్ అండి. వెల్కమ్ టు ఆఫ్రికా ఏంజెల్. నేను ఈరోజు ఒక విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఏదైనా ఒక వస్తువు కానీ, మనుషులు కానీ మన దగ్గర ఉంటే వాటి విలువ తెలియదంటారు కదా! నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం తెలిసిందండి. అదేంటంటే నేను ఈరోజు ఏం గురించి మాట్లాడుతున్నా అంటే మష్రూమ్ గురించి. మన ఇండియాలో నాకు మష్రూమ్ అంటే చాలా ఇష్టం అండి. నేను అవైలబుల్‌లో ఉన్నప్పుడు అంతా ఖచ్చితంగా తీసుకుంటా. అవైలబుల్ అని కాదు కానీ నేను మా ఊర్లో వచ్చేసి వర్షం వచ్చినప్పుడు వస్తాయి కదండీ మష్రూమ్స్. అక్కడ తెచ్చుకొని మేము హ్యాపీగా న్యాచురల్‌గా తింటాంటిమి. సరే ఇక్కడికొచ్చిన తర్వాత చాలా చోట్ల ట్రై చేసామండి న్యాచురల్‌గా ఏమైనా దొరుకుతదని. లేకుండా నార్మల్‌గా అయితే ఇండియన్ స్టోర్స్‌లో ఇక్కడ అవైలబుల్ ఉంటుందంట. మేము వెళ్ళినప్పుడైతే లేదు. సరే మొన్న మదీనా మార్ట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే సరే ట్రై చేద్దాం ఒకసారి అని చిన్న బాక్స్ తీసుకొనొచ్చాము. అది తీసుకొచ్చి కూడా ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. సరే ఈరోజు ఎలాగైనా చేద్దామని ట్రై చేశాను. అది వచ్చేసి ఓపెన్ చేయగానే వాళ్ళు దాన్ని ఒక కెమికల్‌లో వచ్చేసి దాన్ని స్టోర్ చేశారండి. ఆ కెమికల్ స్మెల్లే నాకు అస్సలు చూస్తానే ఎలాగో అనిపించింది. కానీ తప్పదు కదా! మనం మనీ పెట్టి తెచ్చాం కాబట్టి పడేయలేము. ట్రై చేద్దాం ఒకసారి టేస్ట్ అన్నా బావుంటదని ఒకసారి ట్రై చేశాను. ఏవో 4, 5 వీడియోలు చూసాను. నాకు మన ఇండియన్ మష్రూమ్‌కి ఈ మష్రూమ్ చాలా అయితే డిఫరెన్స్ ఉంది. ఇది పట్టుకున్నా కూడా ఏదో స్పాంజ్ లాగా మెత్తగా ఉబ్బిపోయిందండి. మన ఇండియాలో అయితే ఎంత ఫ్రెష్‌గా ఉంటుంది కదా! మనకైతే విలేజెస్‌లో వర్షం వస్తూనే అందరూ చేన్‌లోకి వెళ్ళేసి ఎక్కడున్నాయని మష్రూమ్స్ వెతుక్కుంటాంటిమి. లేదంటే మాకి న్యాచురల్‌గా బయటైనా మనం దొరుకుతది. న్యాచురల్‌గా మోస్ట్‌లీ ఇండియాలో అయితే న్యాచురల్‌గానే దొరుకుతది. ఇక్కడేంటంటే మేము ఇలాగ ప్యాకింగ్ తీసుకొని చాలా అయితే ఇబ్బంది పడినాము. సరే చేసిన తర్వాత అయినా టేస్ట్ అన్నా ఓకే బానే ఉంటుందా అని ట్రై చేశాను. బాక్స్‌లో మాక్సిమం ఒక 10-15 పీసెస్ అయితే వచ్చాయి. మాకైతే ఇద్దరికి కాబట్టి చాలా ఎక్కువ అవుతది. బట్ దాన్ని ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇంక మళ్ళీ స్టోర్ చేయాలనిపించలేదు. సరే బావుంటే అంతా తినేద్దాం లేకుంటే వదిలేద్దామని మొత్తం అయితే ట్రై చేశాను. సరే ఏదో ఎలా వచ్చిందో చూద్దాం అనుకున్నాను కానీ తిన్న తర్వాత టేస్ట్ అస్సలు బాలేదు. పూర్వీక్ అయితే అసలు పెట్టకూడదనుకున్నాను. ఎందుకంటే అది ప్యాకింగ్ ఓపెన్ చేయగానే ఆ కెమికల్ స్మెల్‌కే నాకి పూర్వీక్ పెట్టకూడదని ఫిక్స్ అయిపోయాను. లుక్ అయితే బానే ఉంది. బట్ టేస్ట్ మాత్రం రైస్ అయితే ఓకే గానీ మష్రూమ్ అయితే టేస్ట్ లేదండి. వంట ప్రిపేర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పూర్వీ దగ్గరకొచ్చేసాను. పూర్వీ ఇప్పుడే నిద్ర లేచింది. లేస్తేనే కూర్చొని చూస్తది ఉన్నారా ఎవరైనా అని. లేకుంటే ఏడుస్తది. నేను కరెక్ట్‌గా వచ్చాను. లేచి కూర్చొని నవ్వుతుంది. హాయ్ చెప్తుంది పూర్వీ లేస్తేనే. చాలా యాక్టివ్‌గా ఉంటదండి. లేస్తేనే పిల్లలు మాక్సిమం ఏడుస్తారు కదా! పూర్వీ అయితే అలా మాక్సిమం ఎప్పుడో ఇంక అస్సలు కనిపించలేదు అంటే ఏడుస్తది. నేను పక్కనే ఉంటాను కాబట్టి మాక్సిమం ఏడ్చదు. కొంచెంసేపు లేస్తేనే ఇలాగ ఆడుకుంది. హ్యాపీగానే ఉంటది. ఎప్పుడు నవ్వుతోనే ఏదో ఒకటి ఆడిపించాలంతే. ఒంటరిగా వదిలేసినామంటే ఏడుస్తది ఎక్కువ. పూర్వీ లేచేసరికైతే వాళ్ళ నాన్న కన్ఫామ్‌గా ఉంటాడు. అందరం కలిసి తింటాంటిమి. కానీ ఈరోజు పూర్వీ లేట్‌గా పడుకుంది. వాళ్ళ డ్యాడీ అప్పుడే తినేసి వెళ్ళిపోయాడు. ఇంగ పూర్వీ నేను కూడా ఆల్రెడీ తినేసాను. ఇంగ పూర్వీ ఒక్కటే. ఇంగ పూర్వీకి ఎలాగో మష్రూమ్ పెట్టలేదు కాబట్టి పూర్వీకి వేరేది ఏమైనా ట్రై చేయాలి. వెంటనే ఇంగ ఫ్రూట్స్ తీసుకొచ్చాడు. ఇంగ ఫ్రెష్‌గా ఉన్నాయి కదా! ఆల్రెడీ ఇంగ కడిగిచ్చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టిచ్చేస్తాను. ఏమేమి తెచ్చాడని చూస్తున్నాను. ఇక్కడ గ్రేప్స్ ఇలాగ ఉంటాయండి. చిన్న బాక్స్ ఇది 1000 సీఫా అనుకుంటా. చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. టేస్ట్ కూడా ఓకే బానే ఉంటాయి. కానీ మన ఇండియాలో ఉన్నంత టేస్ట్ అయితే ఉండవు. ఏదో ఒకటి తినాలి కదా! మనం ఫ్రూట్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ఆల్ అవైలబుల్. మేము ఎక్కువగా బనానా, యాపిల్ ఎక్కువ తింటాము. గ్రేప్స్ రేర్‌గానే తెచ్చుకుంటాము. యాపిల్స్ కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. బనానా కూడా అంతే 2-3 డేస్‌కి ఒకసారి మేము తెచ్చుకుంటాము బనానాస్. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా! మ్యాంగో సీజన్ ఉన్నప్పుడు మాత్రమే తినాలి కాబట్టి మ్యాంగోస్ కూడా ఇక్కడ బాగా దొరుకుతాయండి. చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఇది కరివేపాకు వచ్చేసి ఇక్కడ అస్సలు దొరకదండి. ఎందుకంటే వీళ్ళకి కరివేపాకు అంటే ఏమో కూడా తెలీదు. ఇది రాజు వాళ్ళ ఆఫీస్‌లో ఉన్నది. కావాలన్నప్పుడు వీక్లీ వన్స్ అలా తీసుకొని వస్తారు. మోస్ట్లీ ఇక్కడ ఉన్నవి మ్యాక్సిమం తింటామండి. ఎందుకంటే ఉన్నవి ఎక్కువ వెరైటీ డిఫరెంట్‌గా అలాగ చేసుకొని తింటామనమాట. ఇక్కడ అయితే మ్యాంగోస్ అయితే కన్ఫామ్‌గా దొరుకుతాయండి. ఎందుకంటే ఇక్కడ ఇంటికి కనీసం అంటే 2, 3 మ్యాంగో చెట్లు కన్ఫామ్‌గా ఉంటాయండి. ఇదొక్కటి బాగా నచ్చుతది. ఇక్కడ కన్ఫామ్‌గా చెట్టు లేని ఇల్లు అయితే అస్సలు ఉండదండి. ఖచ్చితంగా ఏదో ఒక చెట్టు మ్యాంగో చెట్టు అయితే కన్ఫామ్ పెట్టుకుంటారు. ఇక్కడైతే ఇది చాలా ఇష్టము. ఎందుకంటే వీళ్ళకి ఎండలు ఎక్కువ ఉంటాయి కదా! ప్రొటెక్షన్ కోసం ఎక్కువ పెట్టుకుంటారనుకుంటా. ఇంగ పూర్వీ లేచింది. ఇంగ తినాలి కదా ఏదో ఒకటి. పూర్వీ కోసం అయితే ఈరోజు ఏం సపరేట్‌గా చేయలేదు. కర్డ్ రైస్ పెడదాం అనుకున్నా. వేడి ఎక్కువగా ఉంది కదా అని. కర్డ్ రైస్ పెడితే వద్దనింది. ఇక్కడ ఏమంటే ఎందుకు నవ్వుతుందంటే పూర్వీ టీవీ పెట్టమనింది. నేనేం చెప్పానంటే పవర్ లేదు అని చెప్తే ఫ్యాన్ తిరుగుతుంది కదా అని చూపించింది. నాకైతే ఎంత నవ్వు వచ్చిందో. ఎందుకంటే ఇంత చిన్న పిల్లలకి అలాగ ఎట్లా అర్థమవుతుందో అనుకున్నాను. ఎంతసేపు కన్విన్స్ చేసినా కూడా ఆహా లేదు పవర్ ఉంది అని చెప్పి ఫ్యాన్ చూపిస్తుంది. సరే అని ఇంకా టీవీ పెట్టించేసాను.
సో ఇంక పూర్వీకి ఇక కర్డ్ రైస్ వద్దనింది. సరే మళ్ళీ నెయ్యి అన్నం పెడతా అంటే ఓకే అనింది. సో నెయ్యి వచ్చేసి నేనే ప్రిపేర్ చేశా అండి. అమ్మ దగ్గర ఉంటే మనకి ఏది కూడా తెలీదు కదా, అసలు ఎట్లా చేస్తారో కూడా. నేనైతే మా అమ్మకి కాల్ చేసి నేను ఎలాగ ప్రిపేర్ చేయాలో అడిగి చేశాను. సక్సెస్ఫుల్గా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.